హాయ్ వాళ్ళు మనకి ఇంకో కొత్త ఆపర్చునిటీ రావడం జరిగింది. సో మనకి ఈ యొక్క ఆపర్చునిటీ కూడా కంప్లీట్గా రిమోట్ జాబ్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్, మన ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది పార్ట్ టైం జాబ్ అనమాట. సో మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు వర్క్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో డీటెయిల్స్ అన్ని కూడా వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే, సో ముందుగా మనకి యొక్క జాబ్ అనేది క్లారిటీ యాప్ నుంచి మనకు రావడం జరిగింది అనమాట. ఓకేనా, సో మనకి ఎందుకు అసలు క్లారిటీ యాప్ అంటే ఏంటి అంటే, సో క్లారిటీ యాప్ అనేది ఏంటి అంటే, సో ఎవరికైతే ఎమోషనల్ సపోర్ట్ కావాలో వాళ్ళకి మనకి ఇందులో లిజనర్స్ ఉంటారన్నమాట. సో ఆ లిజనర్స్తో మనం మాట్లాడి మన ఫీలింగ్స్ షేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో అది ఈ యొక్క మెయిన్ అప్లికేషన్, ఈ యొక్క మెయిన్ క్లారిటీ యాప్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఫీలింగ్ బ్రోకెనా, ఫీలింగ్ సాడా, లేకపోతే బ్రేకప్ అయిన, రిలేషన్షిప్ ఇష్యూ ఉన్నా, లోన్లీనెస్ ఉన్నా, ఇలాంటివి మీకు ఏ ఇష్యూస్ ఉన్నా సరే వీళ్ళు లిజనర్స్ ఉంటారన్నమాట మీ యొక్క లాంగ్వేజ్లో. సో వీళ్ళు కాల్ చేసి మీ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటే కొంచెం మనం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో ఇది అలాంటి అప్లికేషన్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే మీరు రిమోట్, ఈ యొక్క జాబ్ అనేది మనకి రిమోట్ అనమాట. అంటే ఇంట్లో ఉండే చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ అదేవిధంగా పార్ట్ టైం జాబ్ అనమాట. మీరు జస్ట్ లిజనర్గా ఇందులో రిజిస్టర్ అయిన తర్వాత మీకు మీ ఫ్రీ టైంలో మీరు కాల్ పికప్ చేసి మాట్లాడుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇందుకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. రిక్వైర్మెంట్స్ ఏంటి కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి క్లారిటీ అనేది ప్రెజెంట్ కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ జాబ్ అనమాట. అదంటే లిజనర్ జాబ్ అనమాట. సో ఓకేనా, సో మీరు మంచి లిజనర్ అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పేషెన్స్ ఉండాలన్నమాట. అవతల వాళ్ళు చెప్పేది వినే అంత పేషెన్స్ ఉండి నీట్గా రెస్పాండ్ అయ్యి అండ్ మేనేజ్ చేయడం వస్తే మీరు ఈజీగా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకొని పార్ట్ టైమ్గా కొంచెం అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా మనకి ఇందులో మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అంత పెద్ద రిక్వైర్మెంట్ ఏం కాదనమాట. మీరు నార్మల్ 10th ఉన్నా, ఇంటర్ ఉన్నా, డిగ్రీ ఉన్నా, పీజీ ఉన్నా, ఏది ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ రిక్వైర్మెంట్ ఏంటంటే మీరు మంచి లిజనర్ అయి ఉండాలన్నమాట. అంటే మీకు పేషెన్స్తో అవతల వాళ్ళు చెప్పేది విని వాళ్ళకి జస్ట్ కొంచెం మోటివేట్ లాగా ఇస్తే సరిపోతుంది అన్నమాట. ఓకేనా, అండ్ మనకి ఒక అప్లికేషన్ ఆల్రెడీ మనకి 200+ ఎంప్లాయీస్ ఉన్నారన్నమాట. అంటే 200+ లిజనర్స్ అనేది ఉన్నారనమాట. డిఫరెంట్ లాంగ్వేజ్లో, డిఫరెంట్ ఏజ్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళకి ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో అలా మీకు కూడా ఒక పర్టికులర్ లాంగ్వేజ్లో ప్రొఫెషనెంట్ అయి ఉండి మీరు మంచి లిజనర్ అనుకుంటే మీరు ఒక జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే మనకి యాజ్ ఎ కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ యు ఆర్ నాట్ జస్ట్ ఆన్సరింగ్ క్వరీస్, యు ఆర్ బికమింగ్ అండ్ కంపాజనెట్ లిజనర్ డ్యూరింగ్ మూమెంట్స్ దట్ ట్రూలీ మ్యాటర్. ఓకేనా, సో మీరు ఏంటంటే లిజనర్గా మంచి స్కిల్స్ ఉంటారనమాట. అదే మీకు మెయిన్ ఈ యొక్క జాబ్ మెయిన్ రిక్వైర్మెంట్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రోల్ వచ్చేసరికి కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ క్లారిటీ రిక్రూటింగ్ అనమాట. మనకు చూసుకుంటే పార్ట్ టైం అనమాట. అంటే మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఈ యొక్క అప్లికేషన్లో మీరు ఓపెన్లో ఉంటే మీకు కాల్స్ కానీ మెసేజ్ కానీ వస్తాయి అనమాట. ఓకేనా, అండ్ ఇది కంప్లీట్గా రిమోట్ జాబ్ అనమాట. అండ్ మీకు ల్యాప్టాప్ కూడా అక్కర్లేదు అనమాట. మీకు జస్ట్ మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది అనమాట. ల్యాప్టాప్ లేకపోయినా మీకు ప్రాబ్లమే ఉండదు అనమాట. ఓకేనా, సో మన ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా పర్వాలేదు అనమాట. తెలుగు వచ్చినా, ఇంగ్లీష్ వచ్చినా, హిందీ వచ్చినా, లేకపోతే ఇంకా వేరే లాంగ్వేజ్ వచ్చినా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క రోల్కి మీరు లిజనర్గా మీరు ఎవరైనా మీకు కాల్ చేసినప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కోపం పడకూడదు అనమాట. ఓకేనా, సో కోపం పడకూడదు. వాళ్ళు చెప్పేది విని వాళ్ళకి కొంచెం సపోర్ట్ లాగా మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మీరు జడ్జిమెంటల్ క్వశ్చన్ చేయాలి, మళ్ళీ క్వశ్చన్ చేయకూడదు అనమాట. జస్ట్ యాజ్ ఎ ఫ్రెండ్గా మీరు మళ్ళీ వాళ్ళకి సపోర్టివ్గా రెస్పాన్స్ ఇవ్వాలన్నమాట. ఓకేనా, వాళ్ళు చెప్పే ఇష్యూ కానీ లేకపోతే వాళ్ళు షేర్ చేసుకున్న ఈ ఇష్యూ కానీ. అండ్ అదేవిధంగా ఇందులో కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి అనమాట. మన పర్సనల్ డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా షేర్ చేయకూడదు అనమాట. ఒకరు షేర్ చేస్తే ప్లాట్ఫామ్ అనేది ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేస్తుంది అండ్ మీ ఐడి కూడా బ్లాక్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇలా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ మీ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వాళ్ళు మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎలా మాట్లాడాలి, మీరు ఏమేమి షేర్ చేయాలి, ఏమేమి షేర్ చేయకూడదు అని చెప్పి. సో ఆ పర్సనల్ డీటెయిల్స్ అయితే మనం కాల్లో ఎవరికి కూడా షేర్ చేయకూడదు అనమాట. మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే. సో వీళ్ళు మీరు జస్ట్ షేర్ చేసినట్టు వాయిస్లో మీకు తెలిసిన, చాట్లో తెలిసిన వెంటనే మీ ఐడి అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క జాబ్కి మీరు ఎలా అప్లై చేయాలి అంటే, మీకు ఈ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ బ్లాగ్ ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ క్విక్ లింక్స్ అని చెప్పి ఉంటుంది అనమాట సెక్షన్. సో ఇక్కడ చూసుకుంటే మనకి 3 బటన్స్ ఉంటాయి. ఇక్కడ నోటిఫికేషన్, అప్లై నౌ, జాయిన్ వాట్సాప్ అని చెప్పి. జాయిన్ వాట్సాప్ అంటే మన వాట్సాప్ ఆఫీషియల్ వాట్సాప్ ఛానల్ ఉందన్నమాట. సో మీరు అందులో జాయిన్ అయితే ఇమీడియట్గా క్లోజ్ అయిపోయిన జాబ్స్ ఏమైనా ఉంటే మీరు అక్కడ షేర్ చేస్తాను అనమాట. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలంటే మీరు అక్కడ అప్లైలో క్లిక్ చేసిన తర్వాత మీకు ఆఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆ లింక్డ్ఇన్ పేజ్ ద్వారా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.